Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss the properties of continuous function on closed interval AB. Closed interval AB మీద ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్లయితే దానికి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటో టుడే we will discuss. There are four properties, those functions which are continuous on closed AB. What are they? They are nothing but first one is oscillatory property, boundedness property second one, and third one is neighborhood property. అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ. దీనిలో మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 2-4 ప్రాపర్టీస్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. వాటిని హైలైట్ చేద్దాం. అసలు ఇంటర్వల్ మీద ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ అంటే ఏంటి, పాయింట్ వైజ్ కంటిన్యూటీ మనం ప్రాబ్లమేటిక్గా కూడా చూసాము, ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. ఇంటర్వల్ మీద కంటిన్యూటీ అంటే అర్థం ఏంటి జామెట్రికల్గా చూద్దామండి. ఏదైనా ఇంటర్వల్ మీద ఏబి అనేటువంటి క్లోజ్డ్ ఇంటర్వల్ మీద, ఇది డొమైన్ అండి. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే అర్థం ఏంటంటే డొమైన్ క్లోజ్డ్గా ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని ఎలా చూడాలి అన్నట్లయితే, ఏ వద్ద ఎక్స్ అనేటువంటి ఏదైనా ఎలిమెంట్ని తీసుకున్నాం అనుకోండి ఇంటర్వల్లో, ఏ వద్ద ఎలాంటి కంటిన్యూటీ చూడాలి, ఎక్స్ ఏని ఏ విధంగా అప్రోచ్ అవుతుంది, రైట్ నుంచి అప్రోచ్ అవుతుంది. అదే బి వద్ద చూడాలంటే లెఫ్ట్ నుంచి బి వద్దకి అప్రోచ్ అవుతుంది. కాబట్టి ఏ వద్ద రైట్ కంటిన్యూటీ చూడాలి, బి వద్ద లెఫ్ట్ కంటిన్యూటీ చూడాలి. రెండు వైపులా చూడటానికి ఉన్నది, ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఇంటర్వల్. ఓపెన్ అయితే అప్పుడు చూడవచ్చు, క్లోజ్డ్ ఇంటర్వల్ కాబట్టి ఇంక బయట నుంచి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, సి అనేటువంటి బిందువు ఈ ఇంటర్వల్లో సి వద్ద లెఫ్ట్ చూడాలి, రైట్ చూడాలి. అంటే ఏదైనా బిందువు వద్ద ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి తీసుకున్నప్పుడు బోత్ కంటిన్యూటీస్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఎలా ఉంటుందండి, ఈ క్లోజ్డ్ ఇంటర్వల్ మీద ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే, ఏదో ఈ ఇంటర్వల్ మీద మనకి అన్బ్రేకబుల్ కర్వ్ అనేది వస్తుంది. ఇది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కర్వ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఇంటర్వల్ మొత్తం మీద ఒక బ్రేక్ లేనటువంటి కర్వ్ వస్తే దాన్ని కంటిన్యూస్ కర్వ్ అని అంటూ ఉంటాం. దాన్ని కంటిన్యూస్ ఫంక్షన్ అని మనం రిటర్న్గా మ్యాథమెటికల్గా మాట్లాడుతూ ఉంటాం. జామెట్రికల్గా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ కర్వ్ అని. ఓకే రైట్. ఇప్పుడు ఇలాంటి ఇంటర్వల్స్ మీద ఉన్న కంటిన్యూస్ ఫంక్షన్స్కి ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. 4 ప్రాపర్టీస్లో మొదటి దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నొటేషన్స్ అనేవి చూద్దామండి. ఆసిలేటరీ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఇంటర్వల్ మనకి క్లోజ్డ్గా ఉన్నప్పుడు దాన్ని పార్టిషన్స్ చేయొచ్చండి. ఒక ఇంటర్వల్ క్లోజ్డ్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2-5 తీసుకున్నాం అనుకోండి. 2-5 అనేటువంటి క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకున్నాం. దీన్ని 1 యూనిట్ డిస్టెన్స్లో కట్ చేసాం అనుకోండి, 3-4 కట్ చేయడం పార్టిషన్ చేయడం అంటారు. అలా కాకుండా హాఫ్ యూనిట్ డిస్టెన్స్లో కట్ చేసాం అనుకోండి, 2.5, 3, 3.5, 4, 4.5 ఇట్లా మనం పార్టిషన్స్ చేయొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ పార్టిషన్ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు వెన్ ఎవర్ ద ఇంటర్వల్ ఈజ్ క్లోజ్డ్. ఈ పాయింట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసాం అనుకోండి, ఎలా ఉన్నాయి అవి, 2, 2.5 దీని గురించి మాట్లాడదామండి, 3, 3.5, 4, 4.5 అండ్ ఫైనల్లీ 5. ఈ సెట్ని పి అనే నొటేషన్తో ఇండికేట్ చేస్తాం. ఇందులో పాయింట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇన్ బిట్వీన్ 2 and 5, ఇజంట్ ఇట్? సో అలాంటి సెట్ని ఏమంటామంటే పార్టీషన్ అంటాం. దేనికి సంబంధించి, ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ 2-5. ఇన్ ద సేమ్ మేనర్ మనము జనరలైజ్ చేసి రాసుకున్నప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి మీద కూడా మనం పార్టీషన్ని తీసుకోవచ్చు. ఒక పార్టీషన్ అయినా ఇక్కడ మనం చూస్తున్నాం, ఎగ్జాంపుల్కి 2 రాసాం, నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మనం రాసుకోవచ్చు. వీటిలో ఈ ఉన్నటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్టీషన్ పాయింట్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనం న్యూమరికల్గానే చూద్దాం. 2, 2.5, 2.5, 3,
3,3.5 ఇవి సబ్ ఇంటర్వల్స్ కింద తీసుకోవచ్చు. 3.5, 4, 4.5, 5 ఇవి మనకు సబ్ ఇంటర్వల్స్. దేనికి సంబంధించి? ఈ పార్టీషన్కి సంబంధించి. వీటిని సమ్టైమ్స్ సెగ్మెంట్స్ అనే నొటేషన్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, రైట్. ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ మాత్రమే పార్టీషన్ చేయగలము. మీకు జనరలైజ్ చేసి చెప్పాలంటే ఒక వాల్యూమెట్రిక్గా తీసుకున్నప్పుడు కేక్ని తీసుకున్నప్పుడు మీరు పార్టీషన్ ఏ విధంగా చేయగలరు? అది బౌండరీ ఉంటుంది. బౌండరీ ఉన్నటువంటి ఒక వాల్యూమెట్రిక్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే కట్ చేయగలమో, ఇక్కడ కూడా బౌండరీ ఉన్నటువంటి బౌండ్స్ ఉన్నటువంటి ఇంటర్వల్ని తీసుకున్నప్పుడు మనం పార్టీషన్స్ చేయొచ్చు. దాన్ని జనరలైజ్ చేసి అలా రాయొచ్చు. A is equal to T0. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జామెట్రికల్గా వేసి చూపిస్తానండి. AB అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ అనుకున్నట్లయితే ఇది T0, Tn, మధ్యలో T1, T2 అండ్ సో ఆన్, TR ప్లస్ 1 అండ్ సో ఆన్, Tn. ఇలా మనకి పాయింట్స్ వస్తాయండి. ఎన్ని పాయింట్స్ వస్తాయి? వీటన్నింటినీ కలెక్ట్ చేద్దాం ఒకసారి. కలెక్ట్ చేయండి. P ఈజ్ ఈక్వల్ టు T0 అంటే నథింగ్ బట్ A, T1, T2 అండ్ సో ఆన్, TR మైనస్ 1, TR ప్లస్ 1 అండ్ సో ఆన్, Tn అంటే B. మొత్తం ఎన్ని పాయింట్స్? జనరల్ పార్టీషన్ గురించి మీకు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. రాబోయేటువంటి థీరంలో ఇంపార్టెంట్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇవి? పార్టీషన్ పాయింట్స్ ఎన్ని? కౌంటింగ్ ఫస్ట్ది వదిలేయండి, నాట్ నుంచి ఉన్నాయి కాబట్టి వదిలేయండి. మిగతావి చూడండి, అన్ని న్యాచురల్ నెంబర్సే, కౌంటబుల్. 1, 2, 3, 4, R ప్లస్ 1, R2 అండ్ సో ఆన్, Tn అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా n పాయింట్స్. ఇది కలిపితే n+1 పాయింట్స్. జనరల్ పార్టీషన్కి ఎన్ని పాయింట్స్ వస్తాయండి? n+1 పార్టీషన్ పాయింట్స్ వస్తాయి. n+1 పార్టీషన్ పాయింట్స్ వచ్చినప్పుడు సెగ్మెంట్స్ తీసుకుందాం. అంటే సబ్ ఇంటర్వల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది I0 లేదా I1 అన్నాం ఫస్ట్ ఇంటర్వల్. రెండో ఇంటర్వల్ చూడండి, సబ్ ఇంటర్వల్ I2. ఇంటర్వల్లోని ఫస్ట్ లెటర్ని I అని తీసుకున్నాను. ఈ రెండింటికి కామన్గా ఒక పాయింట్ ఉండిపోతుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం 2, 5, 3, 4 మొత్తం మనకి ఎన్ని పాయింట్లు ఇవి? 4 పాయింట్లు. పార్టీషన్ పాయింట్స్ 4. ఎన్ని సెగ్మెంట్స్ వస్తున్నాయి? I1, I2, I3. ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. 4 పార్టీషన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి తక్కువగా సెగ్మెంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? n+1 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి సెగ్మెంట్స్ అనేవి ఎన్ని వస్తాయండి? IR అని ఇండికేట్ చేద్దాం. TR మైనస్ 1, TR అంటే T1, T2, I0 ఇద్దాం. ఫస్ట్ది I1 1 ఇవ్వండి, R వాల్యూ 1 ఇస్తే ఫస్ట్ ఇంటర్వెల్ ఎంత వస్తుందండి? T0, T1. I2 ఇవ్వండి, 2 ఇవ్వండి, R వాల్యూ 2 ఇస్తే T1, T2. ఇవి సెగ్మెంట్స్. ఎన్ని వస్తాయండి? ఇక్కడ మనం చూసాం ఎగ్జాంపుల్ ద్వారా 4 పాయింట్స్ ఉంటే 3 ఇంటర్వల్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? n+1 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి n సెగ్మెంట్స్ వస్తాయి లేదా n సబ్ ఇంటర్వల్స్ వస్తాయి. దట్ మీన్స్ IR ఈజ్ ఈక్వల్ టు TR అనొచ్చు, XR అనొచ్చు. బిందువులు ఏది తీసుకుంటే అదే ఫాలో అవ్వాలి. వేరే R ఫ్రమ్ 1 to n ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ రాయడం కుదరదు కాబట్టి సఫిక్స్లో R అని పెట్టేసి R యొక్క రన్నింగ్ని ఇచ్చుకోవాలి. 1, 2 ఎన్ని వస్తాయండి? సబ్ ఇంటర్వెల్స్ n వస్తాయి కాబట్టి n రన్నింగ్లో చూపించుకోవాలి. ఇది ఆసిలేటరీ ప్రాపర్టీలో మొట్టమొదటిగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్కి పార్టీషన్స్ ఉండవండి. ఓన్లీ క్లోజ్డ్ ఇంటర్వల్, బౌండరీస్ ఉన్నటువంటి పదార్థాన్నే మనం కట్ చేయగలం. కాబట్టి బౌండ్స్ ఉన్నటువంటి ఇంటర్వల్ని మాత్రమే పార్టీషన్ చేయగలం. నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ని మనం రాయొచ్చు. జనరల్ పార్టీషన్లో ఉండేటువంటి పార్టీషన్ పాయింట్స్ n+1, సెగ్మెంట్స్ వచ్చి n ఉంటాయి. ఓకే, ఆసిలేటరీ ప్రాపర్టీలో వితౌట్ ప్రూఫ్ మనం బోరెల్స్ థీరం అనేది తీసుకుందాం. అసలే మనం తీసుకున్నటువంటి
ఈ యొక్క పార్టిషన్ యొక్క ఉపయోగం ఏంటనేది ఈ థీరంలో తెలుస్తుంది. ప్రూఫ్ అవసరం లేదండి, ప్రస్తుతానికైతే అవసరం లేదు. టైం ఉంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వాట్ ఇట్ సేస్, a real valued function f from closed interval ab to r, that means a real valued function on closed ab అని చదివేస్తే సరిపోతుంది, is continuous on closed interval ab if and only if there exists a partition for each epsilon being a positive quantity, we can pick up a partition P of closed AB, general partition rather, such that ఏమవుతుందండి, కంటిన్యూటీ అన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ప్రతి పాయింట్ దగ్గర చెక్ చేయకుండా ఈ బోరల్స్ ఏం చెప్తున్నారంటే f of t2 minus f of t1 యొక్క డిఫరెన్స్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ ఫర్ ఎవ్రీ t1 t2 tr అనాలి యాక్చువల్గా, tr, tr minus 1, where tr, tr minus 1 belongs to the same segment. xr minus 1, xr. ఇక టీలు తీసుకున్నాం కాబట్టి ఎక్స్లు అని చూపించాం, ఎక్స్లు తీసుకుంటే టీలు అని చూపిస్తాం వేరియేషన్ కోసం, అంతకంటే ఏం లేదు. పార్టీషన్లో మనం బిందువులు టీల్లో తీసుకున్నాం కాబట్టి ఫంక్షనల్ వాల్యూస్ని కూడా టీల్లో చూపించానండి. అలా కాకుండా వేరేగా తీసుకుంటే వేరేగా చూపించుకోవచ్చు. ఓకే, దీని అర్థం ఏంటో మరొకసారి చెప్తాను చూడండి. యూ వాంట్ టు సే దట్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్, అంటే డొమైన్ అనేది క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ టోటల్లీ డొమైన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Borel says that we can pick up a partition of closed AB so that in this partition if we consider the functional values for each every point మనకి పాయింట్స్ వస్తాయి, ఫంక్షనల్ పాయింట్స్. ఆ పాయింట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే వెరీ నెగ్లిజిబుల్గా ఉంటుంది. వన్స్ ద ఫంక్షనల్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే నెగ్లిజిబుల్గా ఉంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ టోటల్ ఇంటర్వల్ ఏబి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ఇంటర్వల్లో మనకి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అయితే వీ కెన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఎంటైర్ ఇంటర్వల్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.